ఆక్వా రైతులకు లాభాలు చేకూర్చే విధంగా కొత్త పరికరాన్ని తీసుకొచ్చినట్టు ఆక్వా పల్స్ సెన్సార్ సృష్టికర్త చంద్ర ఆదిత్య చెప్పారు. నీరు పరిశుభ్రంగా ఉంటే పంట దిగుబడి అత్యధికంగా ఉంటుందంటున్న నినాదంతో ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. పంటపై అవగాహన లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి పరికరాలు రావడంతో రైతులకు ఎంతో లాభదాయకమన్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. ఉన్నటువంటి ఆక్వా రంగంలో ఆక్వా రైతులు అనేక రకాలైనటువంటి సమస్యలు ఆక్వా పంట వేసినటువంటి సమయంలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదైనా సరే వాటర్ అనేది నీటి శాతం, అదేవిధంగా నీరు పరిశుభ్రంగా ఉండి నీరు హెల్దీగా ఉంటే పంట కూడా అదే విధమైనటువంటి గ్రోత్ వస్తుంది అనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉదాహరణ తీసుకుని వచ్చి దీన్ని ఇవాళ ఉన్నటువంటి రోజుల్లో ఎలా అవలంబిస్తే మంచి జరుగుతుంది అనే దానికి ఒక ప్రత్యేకంగా ఒక పరికరాన్ని తీసుకుని వచ్చారు. అయితే ప్రస్తుతం చంద్ర ఆదిత్య మనతో ఉన్నారు. ఆయనే దీన్ని ప్రత్యేకించి తీసుకొచ్చారు. ఆయనతో మాట్లాడదాం. ఎలా ఉంటుంది సార్ ప్రత్యేకించి ఈ ఆక్వా పల్స్ సెన్సార్ అంటే ఏ విధంగా ఆక్వా రైతులకు ఉపయోగపడబోతా ఉంది, ఏంటి? ఇది రైతులు పంటలు వేస్తారండి, రొయ్యలు వేస్తూ ఉంటారు. ఒక పంట వస్తుంది, ఒక పంట పోతూ ఉంటుంది. ఇది ఒక ఒక అదృష్టమో గ్యాంబ్లింగో లాగా ఉంటుంది. అట్లా కాకుండా ఇది సైన్స్ బేస్డ్ అండి. రీసెర్చ్ ఏం చెప్పిందంటే వాటర్ బాగుంటే రొయ్యలు అందులో బాగా పెరుగుతాయి అనేది రీసెర్చ్ ప్రూవెన్ అండి. ఇది సైన్స్. దానికి అనుగుణంగా మేము ఏం చేసామంటే సెన్సర్స్ వాడి వాటర్ క్వాలిటీ బాగా ఉండేటట్టు అన్ని పారామీటర్స్ మెజర్ చేస్తున్నాము. ఆ డేటాని మనం ఏఐ వాడి అనలైజ్ చేస్తాము. తర్వాత రైతుకి తగ్గ రికమెండేషన్స్ ఎక్స్పర్ట్ ద్వారా హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాడి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటి వల్ల వాటర్ బాగా హెల్దీగా ఉండి రొయ్యలు అందులో హెల్దీగా గ్రో అవుతాయి. క్రాప్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, లాస్ తగ్గుతుందండి. దీన్ని ఎట్లా రైతుల దగ్గరికి ఎట్లా చేరువ చేయబోతున్నారు? సహకారం తీసుకున్నారు, ఫిషరీ డిపార్ట్మెంట్తో కూడా సహకారం తీసుకున్నారు. ఎట్లా ముందుకెళ్ళిపోతుంది? మనకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సహకరించారు. అట్లానే చాలా మంది సైంటిస్టులు సహకరించారు ఇది డెవలప్ చేయడానికి. అటు కెమిస్ట్రీ సైంటిస్టులు, బయాలజీ, ఎలక్ట్రానిక్స్ వీళ్ళందరూ సహకరించారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ మనకు చాలా సహాయం అందిస్తున్నారు. టెస్టింగ్ కూడా చేస్తాము. టెస్టింగ్ చేసి ఇది ఎట్లా ఉంది, పరికరం ఎట్లా పనిచేస్తుంది అనేది వాళ్ళ నుంచి ఇన్పుట్స్ వస్తాయి. ప్రధానంగా సార్ రైతులు ఇప్పటివరకు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అంటే దీన్ని ఎంతవరకు ఐడెంటిఫై చేసిన తర్వాత ఇది వస్తే ఎంతవరకు మేలు జరుగుతుంది మీ అభిప్రాయం? మేము ప్రోటోటైప్ టెస్టింగ్ చేసామండి. రియల్ రైతుల దగ్గర ప్రోటోటైప్ వాళ్ళ చెరువుల్లో టెస్టింగ్ చేసాము. దానివల్ల కొన్ని చోట్ల పంటని కాపాడగలిగాము. అట్లీస్ట్ మనం హింట్ ఇవ్వగలిగాము, జాగ్రత్తగా ఉండమని చెప్పగలిగాము. ఒక చోట అమోనియా ఎక్కువ వస్తే అది చెప్పగలిగాము. అమోనియా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఒకసారి టెస్ట్ చేయించుకోండి ల్యాబ్లో మళ్ళా అని చెప్పగలిగితే అమోనియా వచ్చింది. వాళ్ళు రికమెండేషన్స్ తీసుకున్నారు. అట్లానే టర్బిడిటీ, డిజాల్వ్డ్ ఆక్సిజన్ పెరిగితే వైరస్ వచ్చే అవకాశం ఉందని చెప్పగలిగాము. దానివల్ల వాళ్ళ పంట కొంచెం ముందుగానే ఎగ్జిట్ అయ్యి పంటను కాపాడుకునే అవకాశం కలగటం జరిగింది. సాధారణంగా ఇవాళ ఉన్నటువంటి రోజు కెమికల్ యూసేజ్ చాలా ఎక్కువగా ఉంది. ఇది చాలా వరకు దోహదపడుతుంది. ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు కెమికల్ యూసేజ్ అనేది pH బట్టి, సెలినిటీని బట్టి, వాటర్ కండిషన్స్ బట్టి కెమికల్స్ వాడాలండి. జనరల్గా మనకి తెలియకుండా ఏం చేస్తామంటే మందుల షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వెళ్ళి తీసుకుంటాము. వాళ్ళు ఇవన్నీ అనలైజ్ చేసి ఇవ్వరు. కాకపోతే ఈ సిస్టమ్ వల్ల మనం కరెక్ట్గా ఏ మందు వాడాలి, ఎంత వాడాలి, ఉపయోగం ఉన్న మందులే వాడి ఉపయోగం లేనివి మనం వాడమండి. దానివల్ల రైతులకి ఒకటి డబ్బులు సేవ్ అవుతాయి, రెండోది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా. మనం అనవసరం కెమికల్స్ వాడటం మూలంగా మనకి ఎక్స్పోర్ట్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అంటే రైతులతో కూడా మాట్లాడదాం. అంటే దీనివల్ల ఎలాంటి మేలు జరుగుతుంది అనేది మనతో రైతులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సరే చెప్పండి, అంటే సాధారణంగా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఒక పంట వేసినటువంటి సమయంలో? ఇలాగ వాటర్ని కనుక ఒక మంచి వాటర్ని తీసుకుంటే ఒక మంచి పంట వస్తుంది అనే దానికి ఎట్లా చూస్తారు సార్? ఈ డివైసెస్ పెట్టుకోవటం వల్ల మనకేంటంటే మొత్తం వాటర్ యొక్క పారామీటర్స్ అన్ని రిజల్ట్స్ అన్ని ముందు మనకు తెలుస్తాయి. అది తెలియటం వల్ల ఆ చెరువులో ఉన్న వాటర్లో ఉన్న ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రాబ్లమా, pH వల్ల ప్రాబ్లమా, లేకపోతే అమోనియా వల్ల ప్రాబ్లమా, లేకపోతే HDS వల్ల ప్రాబ్లమా ఏంటనేది మనకు తెలుస్తుంది రైతుకి. ఇవన్నీ తెలియటం వల్ల లైవ్గా ఫోన్లో డివైస్లో రావటం వల్ల ఇది రైతుకి ఫోన్లో అలర్ట్ అయ్యి ఇది మొత్తం అదంతా చూసుకుని వెంటనే దాన్ని బట్టి అతను ప్రివెంటివ్గా ఏం చేసుకోవాలి, లేకపోతే అంతటితో క్రాప్ ఆపేసుకోవాలి, అది ఫర్దర్ కంటిన్యూ అవ్వాలా, లేకపోతే ఫర్దర్ ఏదైనా కెమికల్స్ ఏమైనా అప్లై చేసుకుని దాన్ని బ్యాలెన్స్ చేయగలమా లేదా అన్నది అంతా కూడా రైతుకు తెలుస్తుందండి. ఇది అలా తెలియటం వల్ల ఏమవుతుందంటే దాన్ని క్రాప్ సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. లేకపోతే అలా చేసుకోవడానికి అవకాశం లేకపోతే ఎవరేం చేయగలరు? అది ఎన్నాళ్ళు అలా ఉన్నదంటే గాలిలో ఉన్నట్టు కింద అది బై లాటరీగా కలిసి వస్తుందో పంట వస్తుందో పంట రావట్లేదు, లేకపోతే ఏది వస్తుందో తిరగట్లేదు, ఏది రావట్లేదు తిరగట్లేదు, అలా అయిపోయిందండి. అటువంటి పరిస్థితి కాకుండా మనం ఏంటంటే మొత్తం అంతా కూడా మన చేతిలో ఉండేట్టుగా ఉంటుందండి ఇది అవకాశం. అందువల్ల ఏంటంటే ఇది ఎక్విప్మెంట్ పెట్టుకోవటం వల్ల అది లాభం సార్. అది
చాలా అడ్వాంటేజ్ అండి ఇది పెట్టుకోవడం వల్ల మటుకి. ఇది ఏంటంటే మా 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 ట్యాంకులోనే శాంపుల్ బేస్ పెట్టారు కాబట్టి ఆ రిజల్ట్ బట్టి మేము చెప్పగలుగుతున్నాం సార్. అది మరికొందరు ఉన్నారు సరే, ఎట్లా చూస్తారు? సాధారణంగా పంట వేస్తే అది ఎప్పుడు పోతుంది అనేటువంటి ఒక భయంలో ఉన్నటువంటి రైతుకి ఇలాంటి పరికరాలు రావటం వల్ల అంటే ఏ విధంగా దోహదపడుతుందంటే ఏ చెప్పండి. ఇలాంటి పరికరాలు రావటం వల్ల అది చెరువులో ఉన్న మొత్తం అన్ని అది ఆక్సిజన్ కానీ, పిహెచ్ కానీ, టెంపరేచర్ కానీ, ఇలాగ అమోనియం నైట్రేట్లు కానీ ఇవన్నీ ఈ సెన్సార్లు కరెక్ట్గా రీడింగ్స్ అవన్నీ చెప్తున్నాయండి. చెప్పటం వల్ల రైతుకి ముందే అడ్వాన్స్గా మనం ఇండికేషన్ పంపిస్తున్నారు. ఈ పంపించటం వల్ల అది మనకి దాంట్లో ఇబ్బందులు ఏంటి అలాంటివన్నీ తెలియటం వల్ల మనం క్రాప్ నిలబెట్టగలుగుతాం. ఒకవేళ కనుక డిఓ కానీ ఏదన్నా రాత్రులప్పుడు డౌన్ అయిపోతా ఉంటే మనం వెంటనే అలర్ట్స్ అయ్యి పంపించడం వల్ల ఆక్సిజన్ సరిపోవట్లేదని చెప్పి దాంట్లో ఆక్సిజన్ టాబ్లెట్స్ కానీ ఇలాంటి పౌడర్స్ కానీ వినియోగిస్తాం. అంటే సాధారణంగా అంటే ఇలాంటివి రావాలని కోరుకుంటారు రైతులు, ఎందుకంటే ఒక లాభం ఆశించి అది వేసేటప్పుడు ఖచ్చితంగా ఆ లాభాన్ని మనం కోరుకుంటాం. కానీ ఇలాంటివి తీసుకొని వచ్చి ప్రకృతికి కూడా సహకరిస్తున్నటువంటి వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఇది రైతులందరూ వాడుకుంటే ఉత్తమమైన పద్ధతి అండి. ఇది మొత్తానికి ఆక్వాకల్చర్కి సంబంధించినటువంటి రంగంలో ప్రత్యేకంగా ఏదైతే సేవ్ అంటే ఒక మంచి వాటర్ని తీసుకుంటే కనుక గ్రోత్ అనేది చాలా ఉత్తమంగా ఉంటుందంటూ కూడా చంద్ర ఆదిత్య చెప్తారు. దానికి అనుగుణంగానే రైతులు కూడా దీన్ని పెట్టుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి ఉపయోగాలతో పాటు వారి పంటను కూడా అభివృద్ధి చేసుకునే దానికి దోహదపడుతుందనే ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, మంగళగిరి నుంచి.